మేము బైబిల్ నేర్చుకోవాలి, దేవుని మాటలు నేర్చుకొని ఆ మాట ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచన ఎవరికి లేదండి. ఎందుకంటే క్లాస్ పెట్టినా రావట్లేదు. పోనీలే క్లాస్కి అయితే ఎలాగో రావట్లేదు కదా, ఆన్లైన్లో పెడదామని 5 నెలలుగా ప్రయాసపడుతూ ఆయా ప్రిన్సిపల్స్ని, ఆయా లెక్చరర్స్ని, కోఆర్డినేటర్ల ద్వారా ఆన్లైన్లో క్లాసులు పెట్టించినా కూడా చాలామంది అటెండ్ అవ్వలేకపోతున్నారు. 60-70 సంవత్సరాలు బ్రతుకు కోసరము ఏంటి ఒక డిఎస్సి కోచింగ్ అని ఎన్నో కోచింగ్లు మనకు కనపడతాయి. ఆడేం ఫ్రీగా చెప్పరే, వేలకు వేలు వసూలు చేస్తారే. అంటే మనం ఉచితంగా ప్రకటిస్తున్నామని నిర్లక్ష్యమా? వద్దండి ప్రియులారా, దేవుని మాటలు మన దగ్గర ఉన్నప్పుడే వాటిని మనము అంగీకరించాలి. ఒకవేళ పనులు ఉన్నాయనుకో, పనులు ఉన్నప్పుడు వినలేదు అయితే మరలా విను, తర్వాత రోజు విను. ఎన్నో ఆన్లైన్లో యూట్యూబ్లో ఉన్నాయి ప్రసంగాలు, మన ఛానల్లో బైబిల్ పరిశోధన ఛానల్ ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి కనుక ఈ ప్రసంగాలన్నీ వినండి, నేర్చుకోండి. దేవుని మాటలు వినాలన్న ఆసక్తి నీకుంటే, నేర్చుకోవాలన్న ఆసక్తిని ఉంటే, నేను కూడా రానున్న కాలంలో దేవుని సేవకుడిగా ఎదగాలి, రానున్న కాలంలో ఉపదేశకులుగా, వాక్యోపదేశకులుగా నేను కూడా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా బైబిల్ తరగతికి హాజరవ్వండి. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. రండి, బైబిల్ తరగతులు రండి, సెమినార్కు రండి, సభలకు రండి, వాక్యాన్ని వినండి, నేర్చుకోండి. గొప్ప ప్రయోజకులుగా మారడమే మా ప్రయాస, మా కష్టం, మా త్యాగం.